సినిమా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా నేను నార్మల్ పోయినాను ఎక్స్పెక్టేషన్ లేకుండా. బట్ ఆ సాంగ్స్ గురించే నేను సినిమాకు పోయినా. కన్నులతో చూసేది కొంచెమే, నాకైతే మంచిగా ఆ సాంగ్స్ ఆ లవ్ ఫీల్ అయితే నాకు బాగా అనిపించినాయి. విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా సూపర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి ఎక్సలెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అవుతుంది. అసలుకి అంటే స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో దొంగతనం చేస్తారు బంగారము. ఈ ఊరిలోకి రావడమే కానీ బయటకి పోయే దారే లేదు. ఎందుకు దొంగతనం చేసిండు, భైరవ కోనల అంటే ఎందుకు పోయినాడు, గరుడ పురాణం 4 పేజీలు ఎందుకు మిస్ అయినా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూస్తే బాగుంటది. బట్ ఇంటర్వెల్ బ్యాంక్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, అసలు మైండ్ బ్లోయింగ్. బట్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే కొద్దిగా తగ్గింది అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ లో ఒక షార్ట్ కత్తి సీన్ ఇట్లా ఉంటుంది అన్న, అది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా అంతకు మించి నేను స్టోరీ గురించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. నాకైతే విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. వెన్నెల కిషోర్, వైవార్ష వీళ్ళ కామెడీ కాంబినేషన్ కూడా అస్సలు అబ్బా మామూలుగా ఉండదు. కావ్య తాప్తర్ కూడా చాలా మంచిగా అనిపించింది. వర్షమ్మ బొల్ల ఆమె కూడా మంచి లవ్ స్టోరీ అయితే నాకైతే బాగా అనిపించింది. సందీప్ కిషన్ కూడా యాక్షన్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కానీ ఫైట్ సీన్స్ కానీ చాలా మంచిగా అనిపించినాయి. నాకైతే మంచిగా అనిపించింది అన్న లవ్ స్టోరీ అయితే. కంప్లీట్ హర్రర్ బట్ లవ్ ఎమోషనల్ కూడా కొద్దిగా లాస్ట్ లో ఉంటది. బట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ అంటే ట్రైలర్ చూసి చాలా మంది కంపేర్ విరూపాక్ష అవి పోల్చుకున్నారు. అలా కాకుండా నార్మల్ వచ్చి చూస్తే డెఫినెట్ గా మూవీ అయితే నచ్చుతుంది. అవి కంపేర్ చేసిన వాళ్ళకైతే గట్లా నెగిటివ్ చెప్పతో కొట్టే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మంచి చూడండి. మనం ఏంది సాంగ్స్ గురించి అయితే చాలా వరకు సినిమా రావాలనుకో, దాని వరంగానే వచ్చి చూడండి, బాగుంటుంది. డెఫినెట్ గా అయితే నాకైతే మంచిగా ఉంది. క్లైమాక్స్ ఏంటంటే కొద్దిగా హైలో ఉంటుంది అనుకుంటా, నార్మల్నే అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా చాలా బాగుంది సినిమా పరంగా అయితే. నాకైతే రేటింగ్ 4 ఇస్తానా. ఇట్టేనా డెఫినెట్లీ ఇట్లే పడుతుంది. ఊరి పేరు ఇచ్చారు, ఒక పాతబడిన విలేజ్ లాగా ఉన్నది, ఒకటే పెద్ద బిల్డింగ్ లాగా కనబడుతుంది. చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ పరంగా అయితే సూపర్ ఉంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. వైవార్షాను మన వెన్నెల కిషోర్ వీళ్ళు ఇద్దరు ఉండటం వల్ల కామెడీ కావాలనుకున్న వాళ్ళు కామెడీ ఉంది. సో సస్పెన్స్, థ్రిల్లరు, కొంచెం వైలెన్స్ ఉన్నా కానీ చాలా బాగా అనిపించేస్తుంది. కావ్య తాపర్ పాత్ర ఇంతకుముందు మనం చాలా క్యూట్గా చూసాము. ఇందులో కొంచెం ఒక దొంగ, ఆమె కూడా ఒక దొంగలాగా అనమాట. మంచి మాస్ క్యారెక్టర్ని చూపించారు. ఎక్కువ పాత్ర చూపించింది, బాగుంది, చూస్తే బాగుండేది. వర్షబొల్లేమో పాత్ర కూడా చాలా బాగా అనిపించేసింది. సందీప్ కిషన్ ఆమెను చూడగానే లవ్లో పడిపోవడం, ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, అది చాలా బాగా చూపించారు. వర్షబొల్లమ్మ తనని వీడే హీరోనే చంపాడు అనుకుంటుంది. రీజన్ ఏందో ఈ ఎండింగ్ వరకు ఎండింగ్లో వింటది ఒక పెద్దమ్మ చెప్పడం వల్ల. మీరు వింటే నిజాలేంటో తెలుస్తాయి. మీకు చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని దేశించిన వాళ్ళని, మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళని మన కోపంతో చనిపోయి అదే పగలతో చచ్చిపోతాం కదా. సో ఆ కోపంలో ఉండటం వల్ల ఆ కోపం ఉన్న వాళ్ళందరూ ఒక లోకంలో భైరవ కోణంలో ఉంటారు అనమాట. సో వాళ్ళు వాళ్ళకి బయటికి రావాలంటే, ప్రేమ కలిగిందంటే ఆటోమేటిక్గా ఆ కోపతాపాలు పోయినాయంటే వాళ్ళు ఆ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనమాట. సో కోపం ఉన్న వాళ్ళు మాత్రమే ఆడ ఉండగలుగుతారు. ఎండింగ్కి వచ్చరికి వర్షబొల్లమ్మకును సాయి కుమార్ బ్రదర్ ఒకడు రవి కిషన్ అనుకుంటా, అతను వాళ్ళిద్దరికి ప్రేమ పుట్టేసరికి వాళ్ళిద్దరు ఆ లోకంలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతారు, భైరవ కోణంలోకి వెళ్ళి చూపించారు. బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి. మినుగురు పులుగురు సన్నివేశం ఒకటి వస్తుంది, అది ఒకటి బాగా అనిపిస్తుంది. తను విలన్ నరుపుతున్నప్పుడు అది పోయి హీరోయిన్ మెడ మీద పడటం, అలా చనిపోవడం, అది తను అపార్థం చేసుకోవడం, అదొక్కటి అపార్థం వల్ల ఆమె దాని హీరోని కూడా అపార్థం చేసుకుంటారు అనమాట. ఎండింగ్ వచ్చేసరికి ఒక పెద్దమ్మ, భైరవ కోణంలో ఒక పెద్దమ్మ. సో ఒక శివుడికి సంబంధించిన ఒక చిన్న ఏదో చూపించారు, మంచి మన గ్రాఫిక్స్ ఒక ఏదో వజ్రం లాగా. ఆమె అది చేతిలో పెట్టేసుకొని ఆమె చెప్తున్నట్టు, నన్ను పట్టుకోండి, నిజాలంటే మీకు తెలుస్తాయి, లేదంటే మీరు ఎప్పుడు కోపతాపాలతోటి ఇక్కడే ఉంటారు, ఈ భైరవ కోణంలో ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పేది అనమాట. సో ఆమె ఒక్కది చివరికి వినటం వల్ల నిజాన్ని తెలుసుకొని సందీప్ కిషోర్ మంజోడు అని తెలుసుకొని తన ప్రేమ గొప్పదని తెలిసేసుకొని మంచిది అనడం వల్ల ఆ లోకంలోంచి వెళ్ళిపోద్ది. సూపర్గా అనిపించింది. హర్ష, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు పాత్రలు బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగా అనిపించినాయి, డైరెక్షన్ బాగా అనిపించింది. మెనుగురుపుల్లో సన్నివేశం చాలా బాగుంది. బీజిఎం అయితే హైలైట్, సినిమాకి బీజిఎం హైలైట్ అన్న, సూపర్గా అనిపించింది. 3+ ఇస్తాను. లాగేం లేదు మన, లాగేం లేదు, చాలా బాగుంది. లాగానికి అసలు లాగ్ ఎక్కడ అనిపించలేదు, నాకైతే లాగ్ ఎక్కడ లేదు. సినిమా మొత్తం చూస్తున్నా, మధ్యలో కూర్చుంటే కొంచెం అరలేదని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను, ఖాళీగా ఉండటం ఒక 2-3 దగ్గర. అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిన, మస్తు మూవీ, చాలా బాగుంది. విరూపాక్ష అంత దాకా పోలేండి, అది చాలా డిఫరెంట్ స్టోరీ. మనోడికి అయితే సందీప్ కిషన్కి అయితే మంచి హిట్ మూవీ అయితే వచ్చినట్టే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఊరి పేరు భైరవ కోన, సినిమా అయితే చాలా బాగుంది బ్రో. 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆ సాంగ్స్ వచ్చినప్పటి నుంచి నిజమేలా చెప్తున్నా, ఆ సాంగ్ మైండ్లోనే. కన్నులతో చూసేది కొంచెమే,
అసలు తిరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలని మొన్న నైట్ ప్రీమియర్ చూశాను, మళ్ళీ సెకండ్ టైం వచ్చాను మూవీ అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆ లవ్ స్టోరీ ఉంది, అతనికి లవర్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. మెయిన్ ఏంటంటే ఇదేంటంటే ఊరి పేరు భైరవకోన ఆ ఓల్డ్కే తీసుకొని వెళ్ళిపోతాడు. స్టార్టింగ్ 15 నిమిషాల తర్వాత మనకి స్టోరీ చెప్తాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో. లామణిలో ఉన్న గరుడ పురాణానికి గరుడ పురాణం అంటే ఆ గరుడ పురాణంలో 4 పేజెస్ శ్రీకృష్ణదేవరాయలు గారు చింపేస్తారనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లంలు ఉంటాయని ఆ 4 పేజెస్ ఈ కథ తీసుకున్నారు. అసలు కథ అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది బ్రో. మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలి, వి ఆనంద్ అనమాట. మనకి వీరపక్షం మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. దీన్ని కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వీరపక్షం డామినేషన్ చేస్తుంది అనుకున్నాము, కానీ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆ మార్క్ అనేది కొద్దిగా మిస్ అయింది బ్రో. బట్ ఏదేమైనా కానీ సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఈ సినిమాని కాపాడింది ఏంటంటే సాంగ్స్ బ్రో. సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయి. ఇంకోటి మీ సినిమాకి హైలైట్ ఏంటంటే వెన్నెల కిషోర్ కామెడీ అయితే అసలు అల్టిమేట్గా ఉందన్న. లేడీస్ మీద పంచులేస్తూ ఉంటాడు, లవ్ ఫెయిల్ అయినాడు ఒక దెయ్యం క్యారెక్టర్, అదైతే చాలా బెటర్గా ఉంది బ్రో. సినిమా ఓవరాల్గా ఏంటంటే చూడొచ్చు బ్రో, ఫ్యామిలీతో కలిసి అయితే చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సందీప్ కిషన్ గారికి గత చిత్రాల కన్నా ఈ చిత్రం ఏంటంటే ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట బ్రో. థ్యాంక్స్ సార్. హారర్ మూవీస్ చాలా సీన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని సీన్స్ మనకి నిజంగానే ఆ ఫ్యాంటసీ వరల్డ్కే తీసుకొని పోతాడు. కొద్దిగా ఇంటర్మేల్ వచ్చే సీన్స్ కానీ అవన్నీ కానీ కొద్దిగా భయపడేటట్టు చేశాడు అనమాట. బీజిఎం కానీ చాలా హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం వర్క్ కానీ చేస్తుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేదనే అభిప్రాయం. అదొక్కటే మిస్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు సందీప్ కిషన్కి. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఎస్పెషల్లీ లవర్స్ డే రిలీజ్ చేశారు. నేను ఎందుకు సినిమాకి వెళ్ళాను, ఆ సాంగ్స్ కానీ అసలు వెన్నెల కిషోర్ డైలాగ్ చెప్తాను లేడీస్ గురించి, అవి అయితే సినిమాకే హైలైట్ బ్రో. థ్యాంక్స్ అన్న. అరే అన్న, ఊరి పేరు భైరవ అన్న. అసలు భైరవ పేరు పెట్టిర్రు. సందీప్ కిషన్ పేరు తగ్గట్టు ఆ సినిమా ఊరి పేరు భైరవ. ఒక ఊర్లో ఒక కథ మొత్తం నడుస్తుంది. ఆ స్టోరీ తీసుకుంటే మొత్తం ఊర్లోనే ఉంటుంది స్టోరీ మొత్తం. అసలు ఎందుకు భైరవ అనే ఒక క్యారెక్టర్ వచ్చిందంటే మెయిన్ థింగ్ మన సందీప్ కిషన్ హీరోయిన్ కోసం మొత్తం తిప్పలు పడతారు సినిమా స్టోరీలో. చాలా బాగుంది సినిమా. ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం సాంగ్స్ కానీ ఆడాడ కొంచెం బాగున్నాయి. ఇంకోటి యాక్షన్ కామెడీ ఆడాడ అన్ని అట్లాంటినా అక్కడక్కడ మన క్లైమాక్స్ కాడ కానీ, ఒకటి మళ్ళీ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చూడడానికి ఓకే పర్వాలేదు అనిపించుకోవచ్చు. మంచి ఇక మనం సెకండ్ హాఫ్ బాగాలని ఎట్లా అంటామండి, ఎందుకంటే మనం కొన్ని సీన్లు మనం ఒక్కొక్క సీన్ దగ్గర మనం డిస్టర్బ్ అవ్వద్దు. అంటే అన్ని సీన్లు నీకు ఒక తీరు ఉంటాయి కదా, ప్రతి కథ అలాగ ఉంటుంది, ప్రతి స్టోరీ అలాగ ఉంటుంది. నువ్వు వీరపక్ష తీసుకో కథ అలాగ ఉంటుంది, ఈ సినిమా స్టోరీ తీసుకో అలాగ ఉంటుంది. అన్ని స్టోరీలు ఒకలాగా ఉంటాయి కదా. ఈ అర్రారు బాగున్నాయి అదే అంటున్నా కదా, సస్పెన్స్నే అదే అంటున్నా కదా. అంటే వీరపక్షని మనం అది చూసిన తర్వాత ఎవరికైనా హర్రర్ సినిమా ఇట్లాంటి సినిమా చూసి మనకు అట్లనే అనిపిస్తాయి. అట్లా దాన్ని కంపేర్ చేయకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి చూస్తే ఇప్పుడు బాహుబలి వచ్చింది అనుకో సినిమా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు బాహుబలి సినిమా చూస్తాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే అదే టైప్లో సినిమా బింబిసార వచ్చింది. ఏమంటాం, అరే మన బాహుబలి లెక్క ఉంది ఇది బింబిసార అంటే, నువ్వు బాహుబలి స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, బింబిసార డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అంటే చూడనికే పబ్లిక్ అలా ఊహించుకుంటారు, అంతేగాని దానిలో స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, కథ డిఫరెంట్ ఉంటుంది, స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. కెమెరా యూజేజ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, అంతా బాగుంది. ఎందుకంటే బాహుబలి ఒక చరిత్రలో నిలిచిపోయింది, ఒక రేంజ్లో ఉంది. బింబిసార కూడా ఒక మంచి ఫేర్లో వచ్చింది. సందీప్ కిషన్ ఆయన కష్టపడిన దానికి ఒక ఫలితం ఫలించింది. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఒక రాజమౌళి చేతిలో పడాలి, ఒక పురి జయన్ చేతిలో పడాలి. ఎందుకంటే అలాంటి హీరోలను మనం ఎంకరేజ్ చేయాలి అందరం. ఎందుకంటే మంచి నటుడు, మంచి యాక్టర్ అయినా, ఎందుకంటే ఆయనలో మంచి పట్టుదల ఉన్నది. ఆయనకు ఒక స్టోరీ కూడా మంచి రాజమౌళి రాయాలి, మంచి సరే బాగా పండించారు. కామెడీ కూడా లవ్ స్టోరీ అంటే అంత లేదన్న ఇందులో. లాస్ట్కి అంటే హీరోయిన్ చనిపిస్తారు కదా, అంత ఉండదు హీరోయిన్ కాబట్టి చనిపోతుంది. అయితే కొంచెం లవ్ స్టోరీ కొంచెం పెంచుంటే చాలా బాగుండేది అనిపించింది. థ్రిల్లింగ్ పరంగా చూసుకుంటే బాగుంది. థ్రిల్లింగ్ నెక్స్ట్ టైం జరిగిందో థ్రిల్లింగ్ చాలా బాగుంది. ట్విస్ట్ పరంగా వస్తే తెలిసిపోతుంది ముందే ట్విస్ట్ ఏమవుతుందని. ఎక్స్పెక్ట్ కొంచెం ముందుగానే చేయొచ్చు ఏం జరుగుతుందని. లాస్ట్లో కొంచెం ట్విస్ట్ చాలా బాగుంది. చాలాసేపు ట్విస్ట్ లాస్ట్లో బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అన్న బాగా ఇచ్చినారు. మ్యూజిక్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. యావరేజ్ అంటాను నేను. ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా వెళ్ళాను, చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అది గరుడ పురాణం అంటే మీరు చూడాలన్న, చెప్తే అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు మీకు. అదే ఫస్ట్ మెయిన్ కదా, దాని గురించి మీకు చెప్పేసాను మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు. సో మీరు వాచ్ చేస్తే చాలా బాగుంటుంది. మూవీ చాలా బాగుందండి. ఊరి పేరు భైరవకోన. నిజంగా భైరవకోన భయపెట్టే కోనగా కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవ్రీథింగ్ అన్నీ కూడా సమపాళ్లల్లో తీసుకుని ప్రాపర్గా ఒక మంచి మూవీతో, మంచి కంటెంట్తో మన ముందు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, స్టార్ట్ టు ఎండ్. మనకి సినిమా సక్సెస్ అనేది మెయిన్గా మనకు ఫస్ట్ ఎలా చెప్తాం, సినిమా బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ కూర్చున్నప్పుడు.
సో స్టార్ట్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్లోంచి లేవకుండా నెక్స్ట్ ఏంటి అని ఇంటెన్స్ క్రియేట్ చేసుకుని మన ముందు తీసుకొచ్చారు. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ సినిమా. నాకైతే చాలా నచ్చింది. ఎవరన్నారండి వాళ్ళకి సినిమా చూడడం రాదంటారండి? నాకైతే నచ్చింది. ఎందుకంటే హర్రర్ కాదు, మంచి ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ని చంపుతాడు. ఎందుకు అనేది తెలుసుకోవాలంటే మటుకు సినిమా చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి సినిమా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ అలా కూర్చుని ఒక ఫ్యామిలీ వచ్చి, మళ్ళీ ఎవరు ఇండివిజువల్గా ఇలా చూసే సినిమా కాదు, ఫ్యామిలీ డ్రామా. ఖచ్చితంగా ఫ్యామిలీ వచ్చి ఒక 2.5 hours ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. అలాగే ఒక మెసేజ్ కూడా ఉంది. ఈ మధ్యన మనం చెట్లు నరికేయడము, ఊర్లు ఖాళీ చేయించడం ఇలాంటివి ఉన్నాయి. అలా కాదు, ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు అడవిలో ఉండే మనుషులు వాళ్ళ అడవిని దేవతలా చూసుకుంటారు, అమ్మలా చూసుకుంటారు. ఆ అమ్మని వాళ్ళు ఎంత బాగా కాపాడుకుంటారో అనే దానికి వాళ్ళని అక్కడి నుంచి తరిగి కొట్టడం కోసం గవర్నమెంట్లు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాయి. సో అలాంటివి చేయకుండా ఎవరిది వాళ్ళ భూమి వాళ్ళకే అన్నట్టుగా వాళ్ళకు వదిలేయాలి. పచ్చదనాన్ని, పరిశుభ్రతని కాపాడుకోవాలి అంటూ మంచి థీమ్ ఉన్న కాన్సెప్ట్ కూడా మనకి సినిమా ద్వారా తీసుకొచ్చారు. సో సందీప్ కిషన్ గారు ఎంచుకున్న కథ బాగుంది అండ్ తీసుకొచ్చిన విధానం బాగుంది. ఆనంద్ విజయ్ గారు అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో వచ్చి కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీతో ఈ వీక్ చూడాలి అనుకుంటే భైరవ్ కోన సజెస్ట్ చేస్తున్నా. సో 5కి 3.5 రేటింగ్. బ్లాక్ బస్టర్ హిట్తో సందీప్ కిషన్ గారు వచ్చేసారు ఈ వీక్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. Thank you.